హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు మన ముందు ఒక ట్రెండింగ్ ఇష్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎప్పటి నుంచో వీటి గురించి ఎన్నో ఆరోపణలు వస్తున్నా, ఎంతోమంది దీనివల్ల ఫేస్ చేసిన చాలా ఇష్యూస్. అండ్ రీసెంట్గా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, దీని గురించి రిలేటెడ్ ఇష్యూస్ చాలా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ దీని గురించి మాట్లాడడానికి మనతో కళ్యాణి మ్యామ్, కరాటే కళ్యాణి మ్యామ్ ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసు. మేడం నమస్తే. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉంటాం. బట్ ఈ కేసుని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు మా కర్మకి తెలుగు ఇండస్ట్రీగా చుట్టుకుంటున్నాయన్ని. ఇండస్ట్రీ మంచిగా ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక ఇష్యూలో ఇలా రావటం, కొంత బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం. రూమర్స్ ఏంటి, నిజాలు కూడా ఉంటాయి అందులో. సో ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్గా పెయిన్ భరించినా కొన్నిసార్లు వెళ్ళి ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉన్నదేనండి. అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తర్వాత అది ఏదో విధంగా టర్న్ అయిపోయి వీళ్ళ అవసరాల కోసం ఇద్దరు కలిసి కొంతకాలం ట్రావెల్ చేస్తారు. వీళ్ళ భయమో వాళ్ళ భయమో, తర్వాత అది ఎక్కడో చెడిపోతుంది. చెడిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తున్నాయి. సో ముందున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత ఇట్లా రోడ్డుకి ఎక్కుతారు, ఇట్లా గొడవలు అవుతాయి. ఈ అమ్మాయి కూడా మైనర్గా ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ తీసుకుంది, చేసింది. తర్వాత అది ఎప్పుడైనా సరే ఆడపిల్లకు ఒక రైట్ ఉంది, కేసు పెడితే కొంచెం గట్టిగా. అమ్మాయి కూడా ఈయన పేరే కేసు పెట్టింది. కాకపోతే ఈయన వైపు శుద్ధపూస కాదు, ఈయన కూడా తప్పులు చేశాడు. ఈయన జానీ మాస్టర్ కూడా తప్పులు చేసి ఉన్నారు. ఆ తప్పుల్లో ఈ అమ్మాయి కొన్ని మహిళా కమిషన్లో ఇచ్చిన వాయిస్ రికార్డ్స్, ఓ లెటర్స్ సంథింగ్ ఏవో ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈయన చేసిన తప్పులు ఉన్నాయి. ఈయన ఏదో అడ్మైర్ చేసి ఆమెను ఇష్టపడి బాగా మంచి డాన్సర్ అనో ఎలాగో మొత్తం దగ్గరయ్యారు. నన్ను పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ అంటాం మేమైతే హిందూ యాక్టివిస్టులుగా. ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి ప్రపోజ్ చేసి చేసుకోమంటే, ముందు అమ్మాయిని కూడా హిందూ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన. ఆమె కూడా మతం మార్చాడు. ఇప్పుడు ఈమెను కూడా మతం మారు పెళ్లి చేసుకుంటాను. సో ఆబ్వియస్లీ అది లవ్ జిహాద్ అవుతుంది. ఏదైనా మతాలు పక్కన పెడితే ఏం జరిగినా ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయడం, కొట్టడం, తిట్టడం, హెరాస్ చేయడం ఇది తప్పు. సో దానివల్ల జానీ మాస్టర్ శిక్ష అర్హుడు. అది ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి కోర్టుకి వెళ్ళిన తర్వాత నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఇద్దరి గురించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి విషయాలు. అప్పుడు ఎవరైనా ఉన్నారా వెనక, కుట్రకోణమా, లేదా నిజంగానే జరిగిందా, ఇవన్నీ అవుతున్నాయా, ఎంతవరకు కరెక్టు అనేది బయటకు వస్తే అప్పుడు మనకు కూడా చెప్పగలుగుతాం. కాకపోతే ఇండస్ట్రీ అనగానే ఒక గ్లామర్ వరల్డ్, అందరికి ఈజీగా రీచ్ ఎక్కువ ఉంటుందని అందరూ ఇమ్మీడియట్గా అందులో వస్తారు. అందులో అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి బాధలు కూడా ఉంటాయి అన్నది అర్థమవుతుంది. కానీ అలా ఇప్పుడు లేదు ఇండస్ట్రీ. ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయింది, సోషల్ మీడియా బాగా ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. సో చిన్న తప్పు కూడా వెంటనే తెలుస్తుంది కాబట్టి ఎవరు అంత ఇదిగా చేయరు. రిలేషన్తో ఉన్నప్పుడు ఆ చనువు ఉంటుంది, తర్వాత ఆబ్వియస్లీ అది ఏదో విధంగా అయిపోతుంది. కాబట్టి మనం అవన్నీ ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు రెండు వైపులా వినాలి. తప్పులు ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి చేస్తుంది కాబట్టి చెప్పలేము. తప్పు ఒప్పైనా ఎప్పటికప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ సమంత గారు కూడా చెప్పడం జరిగింది, హేమా కమిటీ ఇలాంటివి తీసుకొస్తే చాలా బాగుంటుందని. ఇక్కడ హై లెవెల్ కమిటీ ఉంది కదండి, నిన్న మాట్లాడారు కదా. ఇక్కడ లేకపోవడం అంతా లేదు, ఉంది, ఎప్పుడూ ఉన్నాయి. మా అసోసియేషన్లో కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంది. సో ఎవరి 24 క్రాఫ్ట్స్లో ఎవరికి వాళ్ళు చేస్తున్నారు, చెయ్యలేదు లేవని కాదు. కాకపోతే అక్కడ బాగా ఎక్కువగా జరిగేసరికి మధ్య హేమా కమిటీ బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఈ హై లెవెల్ కమిటీ ఇక్కడ కూడా బాగానే పని చేస్తారు కూడా. అట్లేం లేదమ్మా, అదంతా ఉంది. బయటకు వస్తున్నవన్నీ ఇండస్ట్రీకి సంబంధించిన రావడం మా దురదృష్టం. ఇండస్ట్రీ మీద ఒక బురద జల్లడం బాధాకరం, అంతే. ఇలాంటి పాపులర్ స్టార్స్ వెనకాల మనం ఒకసారి వాళ్ళకి అగ్నెస్ట్గా వెళ్తే వీళ్ళకి కావాల్సిన లైఫ్ మళ్ళీ ఉంటుందంటారు? అగ్నెస్ట్గా వెళ్తే అంటే ఎవరు, ఈ అమ్మాయిగా? అలా ఏం లేదండి, టాలెంట్ ఎవరు తొక్కిపెట్టలేరు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎవరో తొక్కేస్తారు, ఎవరో ఏదైపోద్దని అనుకోకర్లేదు. టాలెంట్ ఉంటే ఎవరైనా వస్తారు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నన్ను కూడా చాలా రకాలుగా తొక్కాలని చూసిన వాళ్ళు ఉంటారు, నాకు కూడా ఏదైనా మాట్లాడి ఉంటారు. బట్ నా టాలెంట్ ఉంటే నేను ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నాను, నేను చేయగలను, నేను మాట్లాడగలను. ఎందుకంటే డేర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. మన దగ్గర సత్తా ఉంటే ఎవరు ఆపలేరు, టాలెంట్ని ఎవరు తొక్కలేరు, ఇదైతే క్లియర్. ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటారు మీకు తెలిసిన? రేపు ఎల్లుండో మరి జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ అయినా మొత్తం అని చెప్తే, ఆ అమ్మాయికి ఏం కావాలి, అమ్మాయి ఫ్రీడమ్ కావాలి, కొరియోగ్రాఫర్గా ఆఫర్స్ కావాలి. అమ్మాయికి అవన్నీ వచ్చేస్తే ఏం పెద్దగా ఉండదు, ఇది పెద్దగా సస్టైన్ అవ్వదు అనుకుంటున్నాను. ఒక స్టార్ హీరో కూడా సపోర్ట్ చేయడం జరిగింది, ఆఫర్స్ ఇస్తాను. మీ వరకు ఎంతవరకు వచ్చింది? ఇవ్వచ్చండి, ఎవరెవరికైనా ఇవ్వచ్చు ఆఫర్స్ ఇండస్ట్రీలో. ఇప్పుడు కాకపోతే ఇద్దరికి హోల్డ్లో పెడితే బెటరు, కానీ అమ్మాయికి పెట్టరు మామూలుగా, కాబట్టి అబ్బాయికి అతనికి పెట్టేశారు.
స్టార్ హీరో సపోర్ట్ అంటే ఇంకా చాలామంది కూడా చేస్తారు, చూడండి మీరు ఇంకా. చాలా మంది ఇలాంటి న్యూస్లు విన్నాక మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడానికి భయపడతారు కదా మ్యామ్, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఒక ఉమెన్గా తెలుగు ఇండస్ట్రీలో మనం మన స్వీయ నియంత్రణ నుండి మనం గట్టిగా ఉండి మనం ఆఫర్స్ కోసం మనం వాళ్ళని బెగ్ చేయకుండా వాళ్ళకు లొంగకుండా ఉంటే ఎవరిని ఏమీ చేయలేరు. ఇండస్ట్రీ ఎప్పుడు హ్యూజ్ సపోర్ట్ ఇస్తుంది. ఇండస్ట్రీ పెద్దది, అందరూ ఇలాగే ఉంటారు. ఒకళ్ళు చేసిన తప్పుగా అందరినీ ఆపాదించకూడదు. ఇండస్ట్రీ చాలా మంచిది, అందరికీ ఫుడ్ పెడుతుంది, అందరినీ ఆదరిస్తుంది, అందరికీ పేరు ఇస్తుంది, ఫేమ్ ఇస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదు. తప్పు ఇండస్ట్రీ అంతా ఒకటి కాదు. కొంతమంది ఎక్కడైనా చీడ పురుగులు ఉంటాయి. మొత్తం వనమంతా పాడైపోయిందంటే కష్టం కదా, అక్కడక్కడ ఉన్న చీడ పురుగులు నేరేయాలి. సో ఇంతే మనం చేయాల్సింది. ఎక్కడైనా సరే ఉంటారు, ఏ రంగంలో ఉంటారు, ఒక ఇండస్ట్రీ కాదు. థ్యాంక్ యూ.